బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐపీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతుంది. ప్రభాకర్ రావు దగ్గర నుంచి కీలక సమాచారం రాబడుతుంది. ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. మరో 48 గంటల్లో ప్రభాకర్ రావు విచారణ ముగియనుంది. ప్రాథమిక ఆధారాలపైనే సిట్ దృష్టి పెట్టింది. మిగతా 5 నిందితులను ప్రభాకర్ రావు ఎదుట కూర్చోబెట్టి వారి మధ్య జరిగిన కమ్యూనికేషన్ పై ఆరా తీస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్టీ రాజశేఖర రెడ్డి నుంచి కీలక సమాచారం సేకరించింది. ఉన్నతాధికారుల ప్రమేయం, ఫోన్ సంభాషణలు లేదా వాట్సాప్ సందేశాల ద్వారా అందిన ఆదేశాలపై సిట్ దృష్టి సారించింది. ముఖ్యంగా కొన్ని అంశాలను మావోయిస్టుల ఖాతాలో వేసి రివ్యూ కమిటీకి పంపడంలో ఆయన పాత్రపై విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి కోర్టు అనుమతితో ముందుకు వెళ్లాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ 2 రోజుల పాటు కీలక విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ నెల 26న ప్రభాకర్ రావును విడిచిపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జనవరి 16న ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారే. సురేష్, చెప్పండి, మిగిలి ఉన్న 2 రోజులు కూడా ప్రభాకర్ రావు విచారణకైతే ఎంతో సమయం పాటించాల్సిందని చెప్పాలి. సో ఎందుకంటే ఈ 2 రోజుల్లోనే కీలక ఆధారాలు అయితే సేకరించే ఛాన్స్ కనిపిస్తుంది. మరి ఈ 2 రోజులు ప్రధానంగా వేటిపై దృష్టి పెట్టి అయితే సిట్టు దర్యాప్తు చేస్తుంది? సుప్రీంకోర్టు అనుమతితో 2 వారాల పాటు కస్టడీ విచారణ ప్రభాకర్ రావుని చేస్తున్నారు. 2 రోజుల్లో ఆ కస్టడీ విచారణ ముగినుంది కాబట్టి ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి సిట్టు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తుంది. ఇప్పటి వరకు సేకరించినటువంటి ఆధారాలన్నిటికీ కూడా ప్రభాకర్ రావు ముందు వచ్చి ప్రశ్నిస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రభాకర్ రావుకి ఎవరు ఆదేశాలు జారీ చేశారు, ఎవరి కోరిక మేరకు ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశాడు, ఎవరెవరి ఫోన్ నెంబర్లని ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఆ నెంబర్లు ఎవరు ప్రభాకర్ రావుకి ఇచ్చారనే దానికి సంబంధించి ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి 5 పోలీస్ అధికారులకు సంబంధించి ఏదైతే తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు, అదేవిధంగా రాధాకిషన్ రావు, వీరందరూ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా ప్రభాకర్ రావు ముందు నుంచి విచారిస్తున్నారు. చివరి 2 రోజులు కూడా ఆ 5 ప్రభాకర్ రావుని కలిపి విచారించే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే వారు 5 కూడా అరెస్ట్ అయ్యి రిమైండ్ అయిన సందర్భంలో స్టేట్మెంట్ అంతా కూడా ప్రభాకర్ రావు చెప్తేనే మేము ఈ ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పేసి కూడా వారు విచారణలో వెల్లడించారు. కాబట్టి ఇప్పుడు నీకు ఎవరు ఆదేశించారు, ఎవరి ఆదేశాల మేరకు మీరు పనిచేశారనే దానికి సంబంధించి ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతుంది. ప్రభాకర్ రావు విచారణ తర్వాత రాజకీయ నాయకులకు సంబంధించిన పాత్రపై కూడా సిట్టు దర్యాప్తు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కొందరు సొంత అవసరాల కోసం, వారి వ్యక్తిగత పనుల కోసం కూడా ఫోన్ ట్యాపింగ్ వాడుకున్నట్టు సిట్టు గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించిన ఆధారాలన్నిటికీ కూడా సేకరించారు. ఇప్పటికే కోర్టులో కూడా ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కాబట్టి అడిషనల్ ఛార్జ్షీట్ 2 రోజుల పాటు ప్రభాకర్ రావును విచారించారు. కాబట్టి ఇంకా కొత్త విషయాలు విచారణలో తేలితే అడిషనల్ ఛార్జ్షీట్ కూడా వేయడానికి సిద్ధమవుతుంది. ఇంకా ప్రభాకర్ రావుని 26వ తేదీన విడిచిపెట్టాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి 26వ తేదీన ప్రభాకర్ రావుని విడిచిపెట్టనున్నారు. ఆ తర్వాత జనవరిలో 16లో మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ పైన, అదే విధంగా బెయిల్ ఇవ్వాలా లేదా అనే దానికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే సిట్టు ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతుంది. సురేష్, అయితే అటు మిగతా 5 కూడా ఇటు డైరెక్ట్ గా కూర్చోబెట్టి ఇప్పుడు విచారణ అయితే చేయనున్నారు. మరి ఇప్పటికైనా అట్లీస్ట్ ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంటుందనుకోవచ్చా? నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇంకెవరి పేర్లైనా బయటకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? గత విచారణలో ఎవరైతే నిందితులు అరెస్ట్ అయ్యి జైలుకు పోయారో వారందరూ కూడా ప్రభాకర్ రావు పేరే చెప్పారు. ప్రభాకర్ రావుతో పాటు సుప్రీం అని చెప్పేసి ఒక పేరు చెప్పడం జరిగింది. వారితో పాటు ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయి, అసలు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పాత్ర ఎక్కడెక్కడ ఉంది, ఎస్ఐబి కార్యాలయాన్ని మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి నిఘా ఉంచాల్సిన ఎస్ఐబిని మొత్తం ఫోన్ ట్యాపింగ్ కి ఇక అటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా ప్రభాకర్ విచారణ అయితే కొనసాగుతుంది. ఏదైతే ఇంకా 48 గంటల సమయం మాత్రమే ఉంది. ఈ 2 రోజుల విచారణ అయితే చాలా కీలకంగా మారనుందని చెప్పాలి. సో ఎవరైతే 5 అరెస్ట్ అయి ఉన్నారో వారందరినీ కూడా తీసుకొచ్చి ఎదురుగా కూర్చోబెట్టి మాట్లాడించైతే సిట్ దర్యాప్తు చేస్తుంది. సో దీనిపై కూడా కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం